మేము ఇద్దరం కూడా కలిసి పనిచేసాం. థ్యాంక్ యూ రవిచంద్ర, కంగ్రాచులేషన్స్. రాష్ట్ర అవార్డు కూడా వచ్చింది, మన ఉగాది పురస్కారాలు వచ్చాయి. సో నేషనల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్కి నేను నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. ఢిల్లీ కేంద్ర కార్యాలయంగా మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నేను తెలుగువాడిని కావడం, సౌత్ ఇండియాలో ఏ ఇష్యూ వచ్చినా కూడా మేమే హ్యాండిల్ చేస్తున్నాం. కొన్ని కేసులు అవుతున్నాయి ఇవాళ, పెద్ద పెద్ద ఛానల్స్ మనం ఇక్కడ ఉన్నవి కొన్ని చిన్నగా ఉండొచ్చు, కానీ జాతీయ స్థాయిలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా పెద్ద పేరు మోసిన వెబ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మేము అందరికీ చెప్పేది, ఈ మధ్య కొద్దిమంది దాడులు జరిగాయి, కొద్దిమంది మీద కిడ్నాపులు చేయడం రకరకాలుగా జరిగింది. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా రేవంత్ రెడ్డి అన్నాడు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఒక ట్యూబ్ వేసుకొని వచ్చేస్తున్నారు అది అంటే, ఆయనకి ఘాటిగా మేము సమాధానం చెప్పాము. ట్యూబ్లు వేసుకొని వచ్చి అందరికీ సాధ్యం కాదు. అది తలలో కొంచెం కూర్చుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇవాళ అక్కడ గవర్నమెంట్ రావడానికి కూడా ప్రధాన కారణం ఛానల్సే, వేరే ఏం లేదు. ఇక్కడ కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొమ్ము కాస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ప్రభుత్వానికి కొమ్ము కాయడం, వాళ్ళ కనుసరణలో వెళ్తుంటాయి. అలా కాకుండా చాలామంది జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, అన్నగారు చెప్పినట్టుగా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ప్రధాన సేవా రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ముందుంచి ముందుండి నడిపే రాజకీయ రంగం ఏదైతే అది బ్రష్ పట్టే క్రమంలో ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తుంది. అందులో సోషల్ మీడియా పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఎవరికే సమస్య వచ్చినా ఇవాళ తులసి చందన్ ఆమె చాలా ఘాటుగా ఏకంగా ప్రధాని కూడా ఏకేస్తుంది. ఆమె ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ప్రతి దాంట్లో కొన్ని లక్షల మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఆమె దాంట్లోకి స్పందన కూడా భారీగా ఉంటుంది. ఏ చిన్న అంశం జరిగినా కూడా ఇవాళ ఇక్కడ లోకల్గా జరిగిన అంశం కూడా సోషల్ మీడియా వాళ్ళు దాన్ని కొంతవరకు ట్రేస్ చేశారు. నేను ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఏదైనా మీరు ఒక ఏమంటుందండి సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లాంటివి చేయగలిగితే, ఏదైనా ఒక అంశం వస్తే వెంటనే దాన్ని చేయకుండా అంటే వినదాగుని ఎవరు చెప్పినా వినంత పడకన్నట్టు కొద్దిగా దానిపైన పరిశోధన చేసి పూర్తి సమాచారాన్ని తీసుకోగలిగి అందివ్వగలిగితే చాలా మంది కొద్దిమంది అంటే తెలిసిన కొద్ది సమాచారం అంతా టక్క దాన్ని వైరల్ చేయాలని చూస్తారు. అలా కాబట్టి కొద్దిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎటువంటి సమాజానికి చేటు చేసే కార్యక్రమాలు కావచ్చు, రీసెంట్గా జరిగిన ఈ హనీ ట్రాప్ లాంటివి కావచ్చు, ఏమైనా కావచ్చు, వీటి పట్ల కొంత అవగాహన పెంచుకొని ఏ విధంగా దీన్ని మనం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, ప్రజలకి వెళ్తే ఏ విధంగా బాగుంటుంది, దీని పట్ల కావాలంటే మనం ఒక శిక్షణ తరగతులు కూడా పెట్టుకుందాం. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు మన దగ్గర, పరిశోధన కథనాలు చేస్తే ఇంకా బాగుంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోషల్ మీడియా ఏమాత్రం తీసుకోదు. ఐఎమ్ ఆల్వేస్ విత్, మేము మీకు అండదండగా ఉంటాం. అన్న చెప్పినట్టుగా మొన్న కూడా డిస్కస్ చేశారన్న నాతో, మనం ఖచ్చితంగా ఒకటి ఏపీకి సంబంధించి విజయవాడలో ఒక బెంచ్ పెడదాం సపరేట్గా. మీడియా వాళ్ళకి మనం 100% సపోర్ట్ ఇద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి న్యాయం కోసం అర్హులు కావాల్సిన అవసరం లేదు. అందరి కష్టాలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాల్లో మనం పాలు పంచుకుందాం బాలకృష్ణ అని చెప్పి మనం స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.